Find the LCM of 3/8, 5/16 and 7/2. Now ikkada chudandi, LCM of 3/8, 5/16, 7/2. 7/2. Now LCM of fractions ఏంటి సార్? LCM of numerator, right, by HCF of denominator. LCM of numerator by HCF of denominator. మనకు ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు లవము హారము ఫ్రాక్షన్స్లో భిన్నాలలో మనం కాసాగు కనుక్కోవాలనుకుంటే లవం యొక్క కాసాగు బై హారం యొక్క గాసాబా. LCM ఆఫ్ న్యూమరేటర్ బై HCF ఆఫ్ డినామినేటర్. ఇన్పుట్లో నాకు ఒక నంబరు, రైట్, ఇన్పుట్లో నాకు ఒక నంబరు, రైట్, 5 తోటి డివైడ్ అవుతుంది. ఇన్పుట్లో నాకు ఒక నంబర్ 5తో డివైడ్ అవుతుంది. ఆన్సర్ కూడా 5 తోటి డివైడ్ అవ్వాలి. 25 నాళ్ళ 100 ప్లస్ 1 101 కానే కాదు. 28 2 56 ప్లస్ 1 57 ఇది కూడా కానే కాదు. అంటే సి పోయింది, డి పోయింది, రైట్. దాని తర్వాత ఇన్పుట్లో ఒక నంబర్ 3 తోటి డివైడ్ అయింది. 3 తోటి డివైడ్ అయిందంటే రైట్ 203 ఇది. 203 అనేది 3 తోటి డివైడ్ కావట్లేదు. అంటే ఆన్సర్ అయిపోయింది కదా సార్. ఆన్సర్ ఎంత? 52/1/2. ఆన్సర్ ఎంత? 52/1/2. ఆర్ యు ఆల్ విత్ మీ? మన కాన్సెప్ట్ తెలిస్తే ఆన్సర్ ఆప్షన్ నుంచి కొట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు సార్. ఇన్పుట్లో ఒక నంబర్ 7తో డివైడ్ అవుతే ఆన్సర్ కూడా 7 తోటి డివైడ్ అవ్వాలి. ఇది 7 తోటి డివైడ్ కావట్లేదు, ఇది 7 తోటి డివైడ్ కావట్లేదు. ఇన్పుట్లో ఒక నంబర్ 3తో డివైడ్ అవుతే ఆన్సర్ కూడా 3 తోటి డివైడ్ అవ్వాలి, రైట్. 101 1/2 అంటే 203/2 అది కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ కూడా అంతే. నవ్వు ఇక్కడ చూడండి సార్. HCF ఆఫ్ 1/2, 3/4, 5/6, 7/8. నవ్వు ఇక్కడ చూడండి. HCF ఆఫ్ న్యూమరేటర్ బై HCF ఆఫ్ డినామినేటర్. LCM ఆఫ్ డినామినేటర్. గాసాబా రావాలనుకుంటే గాసాబా ఆఫ్ లవము బై కాసాగు ఆఫ్ హారము. చూస్తూనే ఉంటే మనకు అర్థమవుతుంది. గాసాబా చేసేటప్పుడు ఎప్పుడు ఏ నంబర్ మీద ఫోకస్ ఉండాలి? గాసాబా చేసేటప్పుడు చిన్న నంబర్ మీద. కాసాగు చేసేటప్పుడు ఏ నంబర్ మీద ఫోకస్ ఉండాలి? పెద్ద నంబర్ మీద. గాసాబా చేస్తున్నాం కాబట్టి చిన్న నంబర్ మీద ఫోకస్ ఉండాలి. అంటే ఆన్సర్లో లవంలో 1 ఉండాలి. ఇది ఎగిరిపోయింది. ఆన్సర్లో 8 యొక్క గుణిజమై ఉండాలి, చిన్న గుణిజమై ఉండాలి. 8 3 24, 8 6 48 కాదు. ఆన్సర్ ఎంత? 1/24. ఆన్సర్ ఎంత? 1/24. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? 1/2, 3/4, 5/6, 7/8. ఏం అడుగుతున్నాడు? గాసాబా అడుగుతున్నాడు. గాసాబా ఆఫ్ లవము బై కాసాగు ఆఫ్ హారము. గాసాబా ఆఫ్ లవం అంటే ఏమేమి నంబర్లు ఉన్నాయి? 1 3 5 7. గాసాబా కనుక్కునేటప్పుడు చిన్న నంబర్ మీద అటాక్ చేయాలి. కాబట్టి ఆన్సరు 1 ఆర్ దానికంటే తక్కువ ఉండాలి. 1 ఉన్నది. ఆప్షన్ సి లేదు, ఆప్షన్ డి కాదు, రైట్. కాసాగ్ కనుక్కోవాలనుకుంటే కాసాగ్ అంటే చిన్న నంబర్ పెద్ద నంబర్ యొక్క చిన్న గుణిజము. 8 3 24, 8 6 48 తీసేస్తారు. కాబట్టి ఆన్సర్ ఎంత? 1/24. అన్ని ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ నుంచి మనం చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళొచ్చు సార్. నవ్వు ఇక్కడ చూడండి సార్. HCF ఆఫ్ 12/5, 14/15, 16/17. HCF. గాసాబా కనుక్కోవాలి అని అంటే గాసాబా ఆఫ్ లవము 12, 14, 16 బై గాసాబా ఆఫ్ హారము. ఆన్సర్ ఆప్షన్ కొంచెం స్మార్ట్గా ఆలోచిస్తే సార్, ఆన్సర్లో అన్నిట్లోనూ ఆన్సర్ డినామినేటర్ సేమ్ ఉంది. అంటే మనం ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ లవం మీదనే ఫోకస్ చేయాలి. 12, 14, 16. 12 అయితే 14ని డివైడ్ చేయట్లేదు. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 4 14ని డివైడ్ కాదు.
ఎందుకంటే గాసాబాలో ఆన్సర్ 4 ఉంటే ఇన్పుట్లో అన్ని నంబర్లు 4తో డివైడ్ అవ్వాలి. ఇదైతే కాదు. ఎందుకు సార్? ఆన్సర్ 3తో గాసాబా 3 వచ్చిందంటే ఇన్పుట్లో ఉన్న నంబర్లన్నీ 3తో డివైడ్ అవ్వాలి. క్వశ్చన్ చూస్తూనే ఉంటే ఇది పోయింది, ఇది పోయింది. దాని తర్వాత ఇది సరి సంఖ్య, సరి సంఖ్య, సరి సంఖ్య. కాబట్టి ఆన్సర్ లవంలో సరి సంఖ్య ఉండాలి. ఫినిష్. ఆన్సర్ ఎంత? 2/255. ఆన్సర్ ఎంత? 2/255. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? నేను పెద్ద పెద్ద కాన్సెప్ట్లు ఏం యూజ్ చేయట్లేదు సార్. మళ్ళీ చెప్తున్నాను. గాసాబా ఆఫ్ ఈ నంబర్లు కనుక్కోవాలి. గాసాబా ఆఫ్ 12, 14, 16. గాసాబా కనుక్కోవాలి అని అంటే కిందది నేను కనుక్కోవట్లేదు. అన్ని ఆన్సర్ ఆప్షన్లలో వాల్యూ ఒకటే ఉంది. పనికి మాలిన టైం వేస్టింగ్ చేసుకోను. సరి సంఖ్య, సరి సంఖ్య, సరి సంఖ్య. న్యూమరేటర్లో సరి సంఖ్య ఉండాలి. బి అండ్ డి పోయింది. రైట్. దాని తర్వాత 4. ఆన్సర్ 4 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు 4తో డివైడ్ అవ్వాలి. 14 డివైడ్ కావట్లేదు. ఏ తీసేసా. కాబట్టి ఆన్సర్ ఎంత? 2/255. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 2/255. దీంట్లో ఒక కాన్సెప్ట్ యూజ్ చేశా. ఇన్పుట్లో అన్ని నంబర్లు కేతో డివైడ్ అవుతాయి. ఆన్సర్ కూడా కేతో డివైడ్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ కూడా ఒక లాజిక్ యూజ్ చేశా. ఏంటా లాజిక్? గాసాబా కనుక్కునేటప్పుడు చిన్న నంబర్ మీద ఫోకస్ చేస్తా. ప్రతి ఒక్క పాయింట్ని నేను రైట్ ఫోకస్ పెట్టుకుంటున్నా. ఆన్సర్ ఎల్సిఎం కాబట్టి కనీసం ఒక నంబర్ 3తో డివైడ్ అవుతే ఇన్పుట్లో 3తో డివైడ్ అవ్వాలి. ఒక నంబర్ 7తో డివైడ్ అవుతే ఇన్పుట్ 7తో డివైడ్ అవ్వాలి. దాని తర్వాత ఎల్సిఎం కనుక్కునేటప్పుడు ప్రధాన సంఖ్యల హయ్యెస్ట్ పవర్ తీసుకోవాలి. హెచ్సిఎఫ్ తీసుకునేటప్పుడు కామన్ ఉండాలి. అతి తక్కువ ప్రైమ్ బేస్ తీసుకోవాలి. అతి తక్కువ ప్రైమ్ బేస్ తీసుకోవాలి. ఈ కాన్సెప్ట్ చెప్పడానికే నేను ఈ 5th ప్రాబ్లం